ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం నేతలపై నియంత్రణ పెరిగిపోతోంది. కీలక నాయకులు, బరిలో నిలిచిన అభ్యర్థులే లక్ష్యంగా ఐటీ సోదాలు, పోలీసు తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో పోలీసు సోదాలు కలకలం రేపాయి. కేంద్రంతో కుమ్మక్కైన వైకాపా కనుసనల్లోనే ఈ బాగోతాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. తెలుగుదేశం నేతలను లక్ష్యంగా చేసుకుని తరచుగా జరుగుతున్న సోదాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 50 మంది పోలీసులు ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో సోదాలకు తరలి రావడం కలకలం రేపింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేష్ నివాసంలో తనిఖీలు చేశారు. ఒక్కసారిగా పోలీసులు ఇంట్లోకి రావడమేంటని సీఎం రమేష్ ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేయాలని పోలీసులు బదిలిచ్చారు. వెంటనే జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతికి ఫోన్ చేసిన రమేష్ సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. సోదాలకు సహకరించాలని ఎస్పీ కోరారు. అనంతరం పడక గది, బాత్రూం, వంటగది, అల్మారాలు, బీరువాలు సహా ఇల్లంతా పోలీసులు గాలించారు. పోట్లదుర్తిలోని సీఎం రమేష్ అనుచరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. గ్రామమంతా పోలీసుల తనిఖీలతో జనం ఆందోళన చెందారు. అయితే తనిఖీల్లో ఏమీ లభ్యం కాలేదు. రెండు రోజుల క్రితం ప్రచారానికి సెలవిచ్చి మరీ లోటస్ పాండ్లో జగన్ చేసిన కుట్రలకు పర్యవసానంగానే దాడులు జరుగుతున్నాయని సీఎం రమేష్ ఆరోపించారు. తెదేపాకు లభిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ప్రజాస్పందన, చంద్రబాబు నాయుడు మీటింగులకు ప్రజాస్పందన చూసి ఓర్వలేక మొన్న లోటస్ పాండ్లో కూర్చొని ఈ కుట్రలు చేశారు. ఇన్స్ట్రక్షన్ వచ్చేసి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఎలక్షన్ కమిషన్కు డైరెక్షన్ ఎవరు? విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు పోలీసు ఎవరు కంట్రోల్లో ఉంది? ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఎలక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా టోటల్గా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలక్షన్ల పనిలో ఇబ్బంది పెట్టాలా, వాళ్ళని డైవర్ట్ చేయాలా, ఈ మాదిరి చేస్తే భయభ్రాంతులు అయిపోతారు, నాయకులు క్యాడర్ ఇబ్బంది పడతారు అని అనుకుంటున్నారు. కానీ తెలుగుదేశం శ్రేణులకు నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాన్ని ఎక్కడికక్కడ పబ్లిక్లో ముందే చెప్పండి. లేదంటే దేనికైనా కూడా ఓడిపోతున్నాం, ఓడిపోతే మనకు ఆఖరి ఛాన్సు, ఇంకా మన పార్టీ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో వారు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సోదాలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఉదయం కడప జిల్లా పోట్లదుర్తిలోని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో జరిగిన సోదాలపై స్పందించారు. అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఇవన్నీ భాగమేనన్నారు. రాష్ట్రంలోని మిగిలిన సమస్యాత్మక గ్రామాల్లోనూ కార్డన్ సెర్చిలు జరుగుతాయని తెలిపారు.